ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. పోలవరం నిధులు సహా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నిర్మలా సీతారామన్తో సీఎం ఎప్పుడు భేటీ కానున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా గత రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఇప్పుడు కాసేపట్లో అంటే 11 గంటలకు వాస్తవానికి సమయం ఇచ్చినప్పటికీ ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కారణంగా కొంత ట్రాఫిక్ జాము వీటన్నిటి కారణాలతో కొంత ఆలస్యం అవుతుంది. 5-10 నిమిషాలు ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మలా సీతారామన్ తో భేటీలో ప్రధానంగా చర్చించేటువంటి అంశాల్లో ఒకటి, స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేసి సహకరించి స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టేందుకు, ఆర్థికంగా పరిస్థితి సాధించేందుకు, దాన్ని తదుపరి అభివృద్ధి చేపట్టేందుకు ఈ ఆర్థిక ప్యాకేజీ సహకారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆ రకమైనటువంటి సహకారం అందించినందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు చెప్పనున్నారు. దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎస్టిమేట్స్ కమిటీ ఇచ్చినటువంటి అంచనాల కమిటీ ఆమోదించినటువంటి లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిధులు సమృద్ధిగా రావాల్సి ఉంది. అయితే ఇటీవల డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత నష్టం చేకూరటము, అది దాదాపు 990 కోట్లకు పైగా ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టుపై భారం పడుతుండటంతో అందుకు కూడా నిధులు పోలవరం ప్రాజెక్టు కొనసాగింపులో భాగంగానే ఇవ్వాలి అని చెప్పి, దాంతో పాటుగానే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. దానికి సంబంధించిన దస్త్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద పెండింగ్ లో ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో దానికి అవకాశం ఉన్నంత త్వరగా ఆమోదం తెలపడంతో పాటు నిధులు కూడా మంజూరు చేయాలని కోరబోతున్నారు. వీటితో పాటుగానే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. గత బడ్జెట్ లో అమరావతికి ఆ ఏడాదికి 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లుగా అవి వివిధ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దాంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అయ్యేటువంటి ప్రతి పైసాను కూడా కేంద్ర ప్రభుత్వం ధరిస్తుంది. అది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి అది తమ బాధ్యత అని చెప్పి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో అవకాశం ఉన్నంత వరకు అమరావతికి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ నుంచి, అదేవిధంగా ఏడీబీ నుంచి, వీటితో పాటు హడ్కో నుంచి కూడా నిధులు తీసుకోవడం జరిగింది. ఆ నిధులు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొంత ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు అవకాశమైనటువంటి సహకారం అందించాలని చెప్పి, అమరావతిని కొనసాగించేందుకు, అమరావతి నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు కూడా తమకు సహకారం అందించాలని చెప్పి కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది కాబట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు వాటిని తీర్చడానికే చాలా వరకు వడ్డీల రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా తమకు ఆర్థిక పరిస్థితి సాధించేందుకు అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా మరోసారి చంద్రబాబు కోరబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. స్వప్న, ధన్యవాదాలు అరుణ్.